భారత మాజీ క్రికెట్ కెప్టెన్ గంగూలీ, ఆయన భార్య డోరాను చంపేస్తామని చెప్పి బెదిరింపు కాల్స్ గత 6 నెలలుగా వస్తున్నాయట. చివరికి ఆయన విసిగిపోయి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేస్తే అంటే కంప్లెయింట్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి వారు కేసు నమోదు చేసి విచారిస్తే బెల్గారీకి చెందినటువంటి ఒకడు ఈ బెదిరింపు కాల్స్‌ని అంటే లెటర్ రూపంలో పంపిస్తున్నాడని చెప్పి కనుగొన్నారు. అలాగే ఇంకా దీని వెనక ఇంకెవరు ఉన్నారని చెప్పి పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. 6 నెలలుగా దాదాకి ఈ యొక్క బెదిరింపులు వస్తున్నాయంట. దీనికి ఇప్పుడు రాజకీయం కూడా అక్కడ రంగు పులుముకున్నారు. కొంతమంది బీజేపీ వాళ్ళు ఇలా చేస్తున్నారంటే, కొంతమంది కాదు మమతకి చెందినటువంటి వారు ఇలా చేస్తున్నారని అక్కడ ఆరోపణలు కూడా చేసుకుంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి ఆ కమ్యూనిస్టుల్లో మతతత్వం తీసుకొచ్చింది ఈ మమతా బేగమే. చివరికి దేనికి బలైపోయిందంటే అదే మతానికి బలైపోయింది. చివరికి బంగ్లాదేశ్లో పశ్చిమ బెంగాల్ని కలిపేద్దామని కూడా ప్లాన్ చేసింది. మీరు నమ్మరు, అంత దరిద్రమైనటువంటి చండాలమైనటువంటి వ్యక్తి. చివరికి గంగూలీ జీవితాన్ని కూడా నాశనం చేసేసింది రాజకీయాల్లోకి తీసుకొచ్చి.